హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా పౌరసత్వ చట్టం 1955, యార్స్ మిసైల్, మూన్ లైట్ ప్రోగ్రామ్, లేడీ జస్టిస్, అనంత్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సేవల ఎగుమతులు, ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ 7 టాపిక్ల గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న మొట్టమొదటి అంశం పౌరసత్వ చట్టం 1955. పౌరసత్వ చట్టం 1955 అనేది ప్రస్తుతం వార్తల్లో నిలవడం జరిగిందండి. ఎందుకంటే దీని గురించి అంటే ఈ చట్టంలోని సెక్షన్ ఏను తాజాగా సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగబద్ధంగా ప్రకటించడం జరిగింది. అందువల్ల ఇది వార్తలు నిలవడం జరిగింది. ఈ సెక్షన్ ఏను సుప్రీంకోర్టు అనేది 4:1 మెజార్టీతో అంటే 4 జడ్జిల ఆమోదం మరియు 1 తిరస్కారంతో 4:1 కాన్స్టిట్యూషనల్ బెంచ్తో దీన్ని రాజ్యాంగబద్ధంగా ప్రకటించడం జరిగింది. అందువల్ల ఈ సెక్షన్ 6A అనేది వార్తలు నిలవడం జరిగింది. దీనికి రిలేటెడ్గా మనము ఈ పౌరసత్వ చట్టం 1955లోని ఈ సెక్షన్ 6Aను మనం అబ్జర్వ్ చేస్తే ఈ సెక్షన్ 6Aను ఏఏఎస్యు మరియు ఆల్ అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ సహా అస్సాం ఉద్యమ ప్రతినిధులతో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఈ సెక్షన్ 6A అనేది రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో అస్సాం ఉద్యమ నాయకులతో ఈ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ సెక్షన్ 6A ప్రకారం 1966 జనవరి 1 కంటే ముందు అస్సాంలో ప్రవేశించిన భారతీయ సంతతికి చెందిన వారందరికీ కూడా రాష్ట్రంలో సాధారణ నివాసులుగా ప్రకటించడం జరిగింది. అంటే వీళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి అస్సాంలోకి 1966 కంటే ముందుగా భారతదేశంలో అస్సాంలోకి ప్రవేశించారో వాళ్ళందరికీ కూడా భారత పౌరసత్వం అనేది కల్పించడం జరిగింది. కానీ 1966 జనవరి 1 తర్వాత మరియు 1971 మార్చి 24 కంటే ముందు అంటే 1966 నుంచి 1971 మధ్యలో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఎవరైనా భారతదేశంలో అస్సాంలోకి ప్రవేశిస్తే వాళ్ళకి కేవలం పౌర హక్కులు మరియు బాధ్యతలు మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్లకు కేవలం పౌర హక్కులు మరియు బాధ్యతలు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ వాళ్లకు 10 సంవత్సరాల పాటు ఎటువంటి ఓటు హక్కు కూడా అనుమతించడం జరగలేదు. ఓకే, ఈ ఈస్ట్ పాకిస్తాన్ నుంచి అస్సాంకు వచ్చే భారతీయ సంతతి వ్యక్తులకు 10 సంవత్సరాల పాటు ఎటువంటి ఓటు హక్కును కూడా ఈ కాల వ్యవధిలో వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరగలేదు. వీటికి ఆపోజిట్గా సుప్రీంకోర్టులో అనేది కేసు వేయడం జరిగింది. దీనికి ఆపోజిట్గా అస్సాం సమ్మిళిత మహాసంఘం వాళ్ళు ఈ పౌరసత్వానికి ఆపోజిట్గా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు తాజాగా ఈ సెక్షన్ 6Aను రాజ్యాంగబద్ధంగా పేర్కొనడం జరిగింది. అంటే 1966 నుంచి 1971 మధ్యలో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఎవరైనా అస్సాంలోకి ప్రవేశించిన వాళ్ళకి పౌర హక్కులను మరియు బాధ్యతలు ఉంటాయని తాజాగా సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. ఎందుకు ఈ 1971 అనేది కట్ ఆఫ్గా తీసుకున్నారు అంటే 1971 మార్చి తరువాత అంటే ఏప్రిల్లో అరౌండ్ బంగ్లాదేశ్ లిబరేషన్ మూవ్మెంట్ అనేది జరగడం జరిగింది. ఓకే, ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ మూవ్మెంట్లో చాలా మంది కూడా వార్ సమయంలో భారతదేశంకు అక్రమంగా రావడం జరిగింది. ఓకే, ఈ వార్ సమయంలో భారతదేశంకు అక్రమంగా రావడం జరిగింది. సో 1971 తరువాత భారతదేశంలోకి వచ్చిన బంగ్లాదేశీ నివాసీలకు ఎవరికీ కూడా పౌరసత్వం అనేది కల్పించకుండా ఉండడానికి ఈ కట్ ఆఫ్ ఇయర్ని 1971గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, అందువల్ల ఇక్కడ ఈ 1966 మరియు 1971 ఇయర్ అనేది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్గా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ పిటిషనర్స్ ఏ విధంగా ఈ 6Aను ఆమోదంగా అంటే 6Aకు ప్రతికూలంగా వాదనలు ప్రకటించారు అంటే ఆర్టికల్ 14కు ఈ సెక్షన్ 6A అనేది విరుద్ధంగా ఉంది. అంటే ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీకు ఈ సెక్షన్ 6A అనేది విరుద్ధంగా ఉంది. అందువల్ల ఈ సెక్షన్ 6Aను కొట్టివేయాలని ఈ అస్సాం సమ్మిళిత మహాసంఘం వాళ్ళు వాదనలు అనేది వినిపించడం జరిగింది. ఓకే, ఈ సెక్షన్ 6Aకు ఆపోజిట్గా వాదనలు అనేది వినిపించడం జరిగింది.
దీనికి రిలేటెడ్ గానే ఈ ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 29 ప్రకారం సాంస్కృతిక హక్కులకు అంటే అస్సాంలో ఉండే ప్రజల యొక్క సాంస్కృతిక హక్కులకు ఇది ప్రభావితం చేస్తుంది అని పేర్కొనడం జరిగింది. మరియు ఆర్టికల్ 21 ప్రకారం ఫ్రెటర్నిటీ సౌభ్రాతృత్వ భావనకు కూడా ఇది వ్యతిరేకంగాను. మరియు ఈ ఆర్టికల్ 355 దేనికి రిలేటెడ్ అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కి రిలేటెడ్. అంటే బాహ్య దురాక్రమణలు మరియు అంతర్గత అలజడుల నుండి రాష్ట్రాలను రక్షించడానికి ఈ ఆర్టికల్ 355 అనేది పేర్కొనడం జరిగింది. ఈ ఆర్టికల్ 355 అనేది దేని గురించి పేర్కొంది అంటే బాహ్య దురాక్రమణలు మరియు అంతర్గత అలజడుల నుంచి రాష్ట్రాలను రక్షించడానికి ఈ ఆర్టికల్ 355 అనేది పేర్కొనడం జరిగింది. ఈ ఆర్టికల్ 355 కూడా ఈ సెక్షన్ 6A అనేది విరుద్ధంగా ఉంది అని ఈ అస్సాం సన్మానిత మహాసంఘం వారు పేర్కొనడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా అంటే కేంద్రం ఏ విధంగా వాదనలు ప్రతిపాదించింది అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 11 ప్రకారం రాజ్యాంగంలో ఆర్టికల్ 11 అనేది దేన్ని ప్రస్తావించిందంటే పార్లమెంటుకు మాత్రమే పౌరసత్వం గురించి చట్టం చేసే అధికారం, పౌరసత్వాలపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని ఆర్టికల్ 11లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 11 అనేది దేని గురించి పేర్కొంది అంటే పార్లమెంటుకు మాత్రమే పౌరసత్వం గురించి చట్టాలు చేసే అధికారం ఉంది అని ఆర్టికల్ 11లో పేర్కొనడం జరిగింది. దీనికి రిలేటెడ్గా కోర్టు 4:1తో ఒక జడ్జిమెంట్ అనేది ప్రకటించడం జరిగింది. సో కోర్టు ఏ విధంగా పేర్కొంది అంటే 1948 జూలై 19 తర్వాత తూర్పు పాకిస్తాన్ నుండి అస్సాంకు వలస వచ్చిన వ్యక్తులకు ఆర్టికల్ 6 వర్తించదు. ఆర్టికల్ 6 అనేది తూర్పు పాకిస్తాన్ నుంచి అస్సాంకు వలస వచ్చిన వ్యక్తులకు ఆర్టికల్ 6 అనేది వర్తించదు అనేది పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఆర్టికల్ 6 అనేది కాన్స్టిట్యూషన్లో ఏం మెన్షన్ చేసింది అంటే కేవలం పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వ్యక్తులకు మాత్రమే పౌరసత్వం గురించి ఆర్టికల్ 6 అనేది పేర్కొనడం జరిగింది. ఓకే, ఈ ఆర్టికల్ 6 అనేది కేవలం పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వ్యక్తులకు మాత్రమే పేర్కొనడం జరిగింది. అందువల్ల ఈ ఆర్టికల్ 6 మరియు సెక్షన్ 6A రెండు కూడా వేరు అని సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. ఈ రెండు కూడా ఒక రకం కాదు, ఈ రెండు వేరు అని సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. అందువల్ల 6Aను అంటే సెక్షన్ 6Aను మరియు ఆర్టికల్ 6ను కలిపి చదవలేం, అంటే వీటిని విడివిడిగా మాత్రమే చూస్తామని సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. దీనికి రిలేటెడ్గానే ఆర్టికల్ 11 ప్రకారం పౌరసత్వం ఇవ్వడానికి మరియు ఈ కట్ ఆఫ్ తేదీలను ఈ 1971 అనేది కట్ ఆఫ్ డేట్గా కేంద్రం అనేది ప్రకటించడం జరిగింది. మరియు పౌరసత్వం ఇవ్వడానికి ఈ కట్ ఆఫ్ తేదీలను నిర్ణయించడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉందని కూడా సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. ఓకే, ఆర్టికల్ 11ను కూడా ఈ సుప్రీంకోర్టు అనేది సమర్థించడం జరిగింది. రాజ్యాంగంలోని 355వ అధికరణ దేని గురించి ప్రస్తావించింది అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ 355వ అధికరణ ఎన్నో భాగంలో రాజ్యాంగంలో పేర్కొంది అంటే 18వ భాగంలో పేర్కొనడం జరిగింది. మరియు పౌరసత్వం అనేది రాజ్యాంగంలో ఎన్నో భాగంలో పేర్కొన్నారు అంటే 2వ భాగంలో పేర్కొన్నారు. ఈ రెండు కూడా అంటే 18వ భాగం మరియు 2వ భాగం కూడా హేతుబద్ధమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు అంటే 18వ భాగం 2వ భాగం కూడా హేతుబద్ధంగా సంబంధాన్ని కలిగి ఉందని ఇక్కడ సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. మరియు ఈ ఆర్టికల్ 29కు ఇది ఎటువంటి కూడా వ్యతిరేకం కాదు. అంటే ఈ ఆర్టికల్ 29 అనేది దేనికి రిలేటెడ్ అంటే ప్రొటెక్ట్ ద కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్, అంటే మైనారిటీస్ యొక్క కల్చరల్ సాంస్కృతిక మరియు ఎడ్యుకేషనల్ రైట్స్ను ప్రొటెక్ట్ చేయడం ఈ ఆర్టికల్ 29 యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అంటే ఈ సెక్షన్ 6A అనేది దీనికి ఎటువంటి వ్యతిరేకం కాదు అని సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. మనం ఆల్రెడీ చూసాం ఎందుకు 1971ని కట్ ఆఫ్ డేట్గా తీసుకున్నారు అంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్ జాతీయ ఉద్యమాన్ని అరికట్టడానికి పాకిస్తాన్ సైన్యం ఒక ఆపరేషన్ చేసింది కదా. అంటే బంగ్లాదేశ్ లిబరేషన్ మూవ్మెంట్ అనేది 1971లోనే జరగడం జరిగింది. ఆ తేదీ తర్వాత వలస వచ్చిన వారికి యుద్ధం యొక్క వలసదారులుగా పరిగణించబడ్డారు అనమాట. అందువల్ల వారికి ఎటువంటి సిటిజన్షిప్ కూడా ఇవ్వడం జరగలేదు. 1971 తర్వాత వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరగలేదు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 4:1 కాన్స్టిట్యూషన్ బెంచ్తో రాజ్యాంగబద్ధంగా దీన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక జడ్జి మాత్రం వ్యతిరేకించారు. ఆ జడ్జి పేరు ఏమిటి అంటే జస్టిస్
పర్దీవాలా కొన్ని కారణాలతో భిన్నాభిప్రాయాన్ని ఈ కేసులో వ్యక్తపరచడం జరిగింది. ఓకే, ఎవరు ఆపోజిట్ గా ఉన్నారు అంటే జస్టిస్ పర్దీవాలా కొన్ని కారణాలతో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ మిసైల్ యార్స్ క్షిపణిని తాజాగా రష్యా పరీక్షించడం జరిగిందండి. ఓకే, ఈ క్షిపణిని ఎవరు పరీక్షించారు అంటే రష్యా అనేది పరీక్షించడం జరిగింది. మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రష్యా మరియు ఉక్రెయిన్ వార్లో చాలా మిసైల్స్ అనేవి తరచుగా కూడా వార్తల్లో నిలవడం జరుగుతున్నాయండి. అంటే రష్యా మరియు ఉక్రెయిన్ వార్లో చాలా మిసైల్స్ కూడా రెగ్యులర్గా రష్యా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా గ్రూమ్ ఈ1 మిసైల్, కింజల్ మిసైల్, KH-22 మిసైల్, ఇవన్నీ కూడా రష్యా అనేది ఉక్రెయిన్పై ప్రయోగించడం జరిగింది. ఓకే, గ్రూమ్ ఈ1 మిసైల్, కింజల్ మిసైల్, KH-22 మిసైల్. అదే ఉక్రెయిన్ అయితే స్మార్ట్ మిసైల్ను బ్రిటన్ నుంచి కొనుగోలు చేసి రష్యా పైకి ప్రయోగించడం జరిగింది. ఓకే, ఉక్రెయిన్ ఉపయోగించిన మిసైల్ ఏమిటంటే స్మార్ట్ మిసైల్. అదే రష్యా అయితే గ్రూమ్ ఈ1, కింజల్ మరియు KH-22 మిసైల్ అనేది రష్యా ప్రయోగించడం జరిగింది. దీనికి రిలేటెడ్గానే తాజాగా రష్యా అనేది ఇంకొక మిసైల్ కూడా పరీక్షించడం జరిగింది. అదే యార్స్ మిసైల్. ఇది టోపోలియం క్షిపణి. అంటే దీనికంటే ముందు టోపోలియం మిసైల్కు ఇది సవరణగా పేర్కొనడం జరిగింది. ఈ యార్స్ మిసైల్ అనేది టోపోలియం మిసైల్కు సవరణగా పేర్కొనడం జరిగింది. ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. దీని యొక్క దూరం ఎంత అంటే ఇది 11,000 కిలోమీటర్ల వరకు జర్నీ చేయడం జరుగుతుంది. ఇది 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ మిసైల్ అనేది చాలా డిస్టెన్స్ అనేది ప్రయాణించగలదు. ఇది బ్యాలిస్టిక్ క్షిపణి. అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదండి, బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఒక పారాబోలిక్ పాత్లో జర్నీ చేయడం జరుగుతుంది. ఇది రాకెట్ చాదుక. దీనికి ఇనిషియల్గా రాకెట్ నుంచి కొంత ఫోర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఈ మిసైల్ ప్రయోగించాలంటే రాకెట్ నుంచి ఇనిషియల్గా కొంత ఫోర్స్ అనేది అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇది పారాబోలిక్ పాత్లో అవతల వైపు ఉన్న టార్గెట్ను హిట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరియు ఇది ఒక సెల్ఫ్ గైడెడ్ మిసైల్. ఈ మిసైల్ అనేది సెల్ఫ్ గైడెడ్ మిసైల్. ఇది ఒక బ్యాలిస్టిక్ పదాన్ని, ఒక పారాబోలిక్ పదాన్ని అనుసరించడం జరుగుతుంది. అన్నింటికంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్. మిరువు సాంకేతికను ఈ మిసైల్ అనేది కలిగి ఉంది. ఓకే, ప్రపంచంలోనే మిరువు సాంకేతికతో పనిచేసే మిసైల్స్ అనేవి చాలా తక్కువ కలవండి. ఈ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో పనిచేసే మిసైల్స్ అనేవి ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి. దీనికి రిలేటెడ్గా మన భారతదేశం ప్రయోగించిన ఇంపార్టెంట్ మిషన్ మనం అబ్జర్వ్ చేస్తే, భారతదేశం అనేది మిషన్ దివ్యాస్త్ర పేరుతో ఈ మిరువు టెక్నాలజీని ప్రయోగించడం జరిగిందండి. ఓకే, మిషన్ దివ్యాస్త్ర అనేది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. మిషన్ దివ్యాస్త్ర ప్రయోగం అనే పేరుతో మిరువు టెక్నాలజీని పరీక్షించడం జరిగింది. దీనిని అగ్నిఫైర్ మిసైల్ ఉపయోగించి ఈ మిరువు టెక్నాలజీని పరీక్షించడం జరిగింది. ఈ మిరువు టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఒకేసారి అంటే ఒక మిసైల్తో డిఫరెంట్ టార్గెట్స్ను హిట్ చేయవచ్చండి. అంటే ఒకేసారి డిఫరెంట్ టార్గెట్ను ఒక మిసైల్ సహాయంతోనే హిట్ చేసే సదుపాయం అనేది ఈ మిరువు టెక్నాలజీకి కలదు. ఈ మిరువు టెక్నాలజీ అనేది అంటే ఈ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ టెక్నాలజీ కేవలం USA, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఈ టెక్నాలజీని కేవలం 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. తాజాగా భారతదేశం అనేది ఈ మిషన్ దివ్యాస్త్రాలో భాగంగా 6వ దేశంగా చేరడం జరిగింది. సో భారతదేశం అనేది ఎన్నో దేశంగా ఇక్కడ చేరింది అంటే 6వ దేశంగా ఈ టెక్నాలజీని ఉపయోగించిన దేశంగా చేరింది. ఇప్పటి వరకు 5 దేశాల వద్ద మాత్రమే ఈ మిరువు టెక్నాలజీ అనే సాంకేతిక కలదు. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మిషన్ దివ్యాస్త్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ మిషన్ దివ్యాస్త్రలో భాగంగా ఈ ఏ క్షిపణిని ఉపయోగించడం జరిగిందంటే అగ్ని-5 క్షిపణిని ఉపయోగించడం జరిగింది. అగ్ని-5 క్షిపణిని మిరువు పరిజ్ఞానాన్ని పరీక్షించడం జరిగింది. ఓకే, అగ్ని-5 క్షిపణిని ఉపయోగించి మిరువు పరిజ్ఞానాన్ని పరీక్షించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన ప్రోగ్రామ్ మూన్లైట్ ప్రోగ్రామ్. ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు మూన్లైట్
లోనార్ కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ సర్వీస్, ఎల్సిఎన్ఎస్ లోనార్ కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ సర్వీసెస్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, ఎవరు ప్రారంభించారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే రాబోయే 20 సంవత్సరాల్లో స్పేస్ ఏజెన్సీలు మరియు ప్రైవేట్ కంపెనీలు మ్యాక్సిమంగా 400కు పైగా ప్రయోగాలు అనేది మూన్ మిషన్ల కోసం చేయనున్నారు. ఈ ప్రయోగాల కోసం ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్ కింద సేవలు అందించడం ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్ కింద ఈ మిషన్ల అన్నింటికీ కూడా సేవలు అందించడం ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక 5 చంద్ర ఉపగ్రహాల కూటమిగా ఉంటుంది. ఇది ఎన్ని చంద్ర ఉపగ్రహాల కూటమిగా ఉందంటే 5 చంద్ర ఉపగ్రహాల కూటమిగా ఇది ఉంది. దీని ద్వారా ముఖ్య ప్రయోజనం ఏమిటి అంటే ఇది ఖచ్చితమైన మరియు స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్లను, ఉపరితల చలనశీలతను ప్రారంభించడం మరియు భూమి చంద్రుల మధ్య హై స్పీడ్ కమ్యూనికేషన్ డేటా బదిలీని సులభతరం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ప్రయోజనం అన్నమాట. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే టెక్నాలజీని చేంజ్ చేసుకుంటూ డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవడం దీని యొక్క ముఖ్య ఉపయోగం అన్నమాట. దీనిని ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు అంటే దీనిని 2028 నుంచి దీని సేవలను ప్రారంభించనున్నారు. ఓకే, దీన్ని ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారంటే 2028 చివరి నాటికి ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించనున్నారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ప్రారంభించనున్నారు. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన అంశం లేడీ జస్టిస్. తాజాగా సుప్రీంకోర్టు అనేది లేడీ జస్టిస్ విగ్రహాన్ని పునర్నిర్మించడం జరిగిందండి. ఓకే, సుప్రీంకోర్టు అనేది లేడీ జస్టిస్ విగ్రహం యొక్క రూపాన్ని కొంచెం మార్చడం జరిగింది. ఈ విగ్రహం అనేది మొదటిసారిగా కోల్కతా హైకోర్టులో 1872లో నిర్మించడం జరిగింది. ఓకే, దీనిని మొదటిసారిగా ఎక్కడ నిర్మించారు అంటే కోల్కతా హైకోర్టులో 1872లో నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కొత్త లేడీ విగ్రహానికి మరియు పాత లేడీ విగ్రహం యొక్క డిఫరెన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే కొత్త లేడీ విగ్రహంలో కళ్ళకు గంతలను రిమూవ్ చేయడం జరిగింది. అంటే పాత లేడీ విగ్రహానికి కళ్ళకు గంతలు ఉండేవి, కానీ ఈ కొత్త లేడీ విగ్రహానికి కళ్ళకు గంతలను రిమూవ్ చేయడం జరిగింది. దీని ద్వారా కొత్త లేడీ విగ్రహం అనేది చట్టం గుడ్డిది కాదు మరియు అందరికీ సమానంగా సూచిస్తుంది అని పేర్కొనడం జరిగింది. సో ఈ డిఫరెన్స్ వల్ల చట్టం అనేది గుడ్డిది కాదని మరియు అందరికీ సమానంగా సూచిస్తుంది అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే కత్తికి బదులుగా కొత్త విగ్రహంలో రాజ్యాంగ పుస్తకాన్ని చేర్చడం జరిగింది. సో పాత విగ్రహంలో ఎడమ చేతిలో కత్తిని తీసుకున్నారు, కానీ కొత్త విగ్రహంలో రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది. ఖడ్గం అనేది చట్టం యొక్క శిక్షాత్మక శక్తిని సూచించినట్లయితే అదే ఈ రాజ్యాంగ పుస్తకం అనేది భారతదేశంలో న్యాయం, హింస లేదా బలవంతం కాకుండా రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొనడం జరిగింది. అంటే ఈ పుస్తకం అనేది న్యాయం, హింస లేదా బలవంతంగా కాకుండా రాజ్యాంగ సూత్రాల మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తుందని ఈ డిఫరెన్స్ని ఇక్కడ చేర్చడం జరిగింది. మరియు ఈ విగ్రహంలో వస్త్రధారణ కూడా మార్పు చేయడం జరిగింది. పాశ్చాత్య వస్త్రధారణకు దూరంగా, అంటే పాత విగ్రహంలో కొంచెం పాశ్చాత్య వస్త్రధారణకు సూచికగా ఉంటే ఈ కొత్త విగ్రహంలో చీర కట్టును తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన అంశం ప్రైవేట్ స్టార్టప్ కంపెనీకి రిలేటెడ్ అండి. తాజాగా ఇస్రోకు అనంత టెక్నాలజీ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అనేది తమ సేవలను అందించడం జరిగింది. ఓకే, ఇస్రోకు ఏ ప్రైవేట్ సంస్థ సేవలు అందించింది అంటే అనంత టెక్నాలజీస్ అనేది సేవలు అందించడం జరిగింది. ఏ రకమైన సేవలు అంటే ఇది ఉపగ్రహాల రూపణకు ఇస్రోకు సహాయం చేయడం జరిగింది. ఓకే, ఇస్రోకు 2 ఉపగ్రహ రూపకల్పన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినట్లు అనంత టెక్నాలజీస్ అనేది పేర్కొనడం జరిగింది. ఓకే, ఎవరికి సహాయం చేసిందంటే ఇస్రోకు. ఏ ప్రైవేట్ టెక్నాలజీ అంటే తాజాగా అనంత ప్రైవేట్ టెక్నాలజీ అనేది సహాయం చేయడం జరిగింది. దీనికి రిలేటెడ్గా మనం ఈ అనంత టెక్నాలజీస్ని మనం అబ్జర్వ్ చేస్తే దీనిని 2022లో ప్రారంభించడం జరిగింది. ఓకే, దీన్ని 2022లో ప్రారంభించడం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది ఒకేసారి 4 పెద్ద స్పేస్ క్రాఫ్ట్లను అసెంబుల్, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ చేసే వసతులను ఏర్పాటు చేయడం జరిగింది.
ఓకే, ఒకేసారి 4 పెద్ద స్పేస్ క్రాఫ్ట్లను అసెంబుల్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ చేసే వసతులను ఏర్పాటు చేసింది. ఇటువంటి ఫెసిలిటీ కల్పించిన మొదటి ప్రైవేట్ స్టార్టప్గా ఈ అనంత్ టెక్నాలజీ అనేది భారతదేశంలో నిలవడం జరిగింది. ఓకే, అందువల్ల ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 పెద్ద స్పేస్ క్రాఫ్ట్లకు ఒక ఫెసిలిటీని ఏర్పాటు చేసింది ఈ అనంత్ టెక్నాలజీస్. మన ఇండియాలో ఈ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీస్కు అనుమతిస్తున్న ఇన్స్పేస్ గురించి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే, ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 2022లో ఇది అహ్మదాబాద్ కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది 2022లో అహ్మదాబాద్ కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, అంతరిక్ష రంగంలో, భారతదేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం యొక్క అనుమతులను మరియు వాటిని నియంత్రణ చేసే ఒక నోడల్ ఏజెన్సీగా, ఓకే, నోడల్ ఏజెన్సీగా 2022లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ ప్రైవేట్ కంపెనీస్ను రెగ్యులేట్ చేయడం మరియు అనుమతులు ఇవ్వడం ఈ ఇన్స్పేస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అంతరిక్ష రంగంలో ప్రైవేట్ ఎంటిటీస్కి, ప్రైవేట్ సంస్థలకు కావాల్సిన సదుపాయాలను ఈ ఇన్స్పేస్ అనేది అందించడం జరుగుతుంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ ఎంటిటీస్కు కావాల్సిన సదుపాయాలను మరియు భారతదేశం యొక్క అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వృద్ధిపరచడం ఈ ఇన్స్పేస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. భారతదేశంలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వృద్ధిపరచడం ఈ ఇన్స్పేస్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఎకానమీకి రిలేటెడ్గా ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సాఫ్ట్వేర్ సేవల ఎగుమతులు అనేవి తాజాగా $205 బిలియన్ చేరుకోవడం జరిగింది. అంటే 2023-24లో ఈ సాఫ్ట్వేర్ సేవల ఎగుమతులు అనేవి $205 బిలియన్ నమోదైంది. అదే 2022-23లో ఇవి $200 బిలియన్ ఉన్నట్లు ఆర్బీఐ అనేది పేర్కొనడం జరిగింది. ఓకే, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం $5 బిలియన్ ఎక్కువగా సాఫ్ట్వేర్ సేవలు అనేవి ఎగుమతులు అయినట్లుగా ఆర్బీఐ అనేది పేర్కొనడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎగుమతి సేవలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్వేర్ సేవల యొక్క ఎగుమతులు అనేవి 2023-24 కానీ ఎంత నమోదు అయిందంటే $205 బిలియన్ నమోదు అవ్వడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ అనేది ఏపీ మరియు తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి జనవరి 8-9 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలు నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయంటే రాజమహేంద్రవరంలో ఈ సభలు అనేది జరగబోతున్నాయి. దీనికి రిలేటెడ్గా మనం అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి 1975లో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి ప్రపంచ తెలుగు సభలు ఏ సంవత్సరం జరిగాయంటే 1975లో హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్లో జరగడం జరిగింది. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో 1975లో జరిగాయి. రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి 1981లో మలేషియా కౌలాలంపూర్లో జరిగాయండి. ఓకే, రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు 1981లో ఎక్కడ జరిగాయంటే మలేషియాలో జరిగాయి. అదే మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు 1990లో మారిషస్లో జరిగాయి. మారిషస్లో మూడవ మహాసభలు జరిగాయి. అదే నాలుగవ ప్రపంచ తెలుగు సభలు అనేవి 2012లో తిరుపతిలో జరగడం జరిగింది. తిరుపతిలో 4వ మహాసభలు జరిగాయి. ఓకే, దీనికి రిలేటెడ్గా ఇప్పుడు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు 2025లో ఎక్కడ జరుగుతున్నాయంటే రాజమహేంద్రవరంలో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్, ఏపీకి రిలేటెడ్గా ఇంపార్టెంట్ పథకం చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం. ఈ చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకాన్ని 185 మదర్సాల్లో విద్యా వాలంటీర్ల నియామకం కోసం ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం అనేది 185 మదర్సాల్లో విద్యా వాలంటీర్లను నియమించడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ముఖ్యంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు చేకూరేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు చేకూరేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న ఎంటైర్ టాపిక్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో
వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మరియు వీక్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ను కూడా అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.